పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సేవలు విస్తరింపచేస్తామని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఇందిరా మహిళా శక్తి ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం స్వయంగా ఆయన గ్రామంలో కొంత దూరం బస్సును నడిపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు నిత్యం రాకపోకలు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి ఆర్టీసీ సేవలు అందిస్తామని అన్నారు. అనంతరం పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామ శివార్లో ఉపాధి హామీ కూలీలను ఆయన కలిశారు. అనంతరం వారి స్థితిగతులు, వేతనాలు, జీవన ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి కందకాలను తవ్వారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలను పూర్తి స్థాయిలో కొంటామని పేర్కొన్నారు. సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నామన్నారు. ప్రధానంగా రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తున్నామన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నామని అన్నారు. ఎన్ని ఉన్నాయా? నిరంతరం ఇటు గ్రామాలు వాడల్లో ప్రజలను కలుస్తూ ప్రభుత్వ సంక్షేమాలు అందుకునే మరి అనేక కార్యక్రమాలు చేస్తూ మా యొక్క దినచర్య ప్రతిసారి ఉపాధి హామీ కార్మికులతో కలిసి వారి యోగక్షేమాలు చేసుకుంటూ వారితో పాటు కాసేపు పనిచేసి పోయేటువంటి అలవాటు గత 5-6 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు చేస్తాను. ఈరోజు కూడా అదే మాదిరి అందరినీ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు గుట్టల్లో చాలా ఒక ఊరికి 5 కిలోమీటర్ల లోపల గుట్టలలో వెహికల్స్ కూడా రాని ప్రాంతంలో ఉపాధి చేసుకోవడానికి ఇక్కడ ఈ కార్మికులందరూ వస్తారు. దురదృష్టం కేంద్ర ప్రభుత్వం మోడీ 60% దీన్ని తగ్గించి ఇవాళ అనేక నిబంధనలు పెట్టి ఇబ్బంది పడతారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవరిస్తూ అన్ని రకాల సహాయం చేస్తూ ఉంటారు. ఎండల్లో పనిచేస్తున్న వారికి మా వంతు సహకరిస్తూ నీరు ఎండ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదే మాదిరిగా ప్రతి ఒక్క పేదవారికి ఇంధనం లైన్లో ప్రభుత్వ సంక్షేమాలు అందించే కార్యక్రమం. అదే మాదిరిగా ఈరోజు మా పొద్దున్నే ఎగ్లాస్పూర్లో ఒక ఆర్టీసీ బస్సు కూడా ప్రారంభించారు. ప్రతి గ్రామానికి బస్సు, ప్రతి గ్రామానికి ట్రాన్స్పోర్ట్ బ్రహ్మాండమైన రోడ్లు, రైళ్లు పండించిన ప్రతి ఒక్క గింజను కొంటూ ఇవాళ రైతుకు భరోసాలు ఇస్తూ రైతు చిరునవ్వుతో ఉండాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన అవన్నీ చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఇది ప్రజాపాలన. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఎంత ఆనందంగా వాళ్ళందరూ కూడా గతంలో ఎప్పుడు చూడడానికి పరిపాలన చూస్తూ ఉన్నారు. మా సొంత కుటుంబ సభ్యులు చూసుకున్నట్టుగా మా యోగక్షేమాలు చూసుకుంటూ నిరంతరం మా వైపు వస్తున్న మీకు ధన్యవాదాలు అని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే దానికంటే గొప్ప సంతృప్తి. ఇవాళ నేను కానీ నా కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం, అధికారులు, అదే మాదిరిగా మిత్రులందరూ ఈరోజు ఇంత గుట్టల్లోకి మీరందరూ కూడా రావడం దీనికి సాక్ష్యం. ఎందుకంటే మానవత దృక్పథం ప్రజల్లో ఉండాలి. ప్రతిసారి రాజకీయ దృష్టిలో అబద్ధం మాట్లాడే వారికి ఇది ఒక చెప్పగలం. నిరంతరం ఏమి చేయలేక ఈరోజు కేవలం అబద్ధాలతో నిందలు వేసే వారికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటే ఇలా మీరు స్వయంగా వారి యొక్క నోటితో తిన్నారు. ఇలాగే మీరు రోజు నాతో పాటు గుట్టల్లోకి రావాలని, ఉపాధి హామీ మాతో కలిసి పనిచేయాలని ఎందుకంటే మేము అందరం కూడా ఇప్పుడు వాళ్ళు తవ్వే పనిని చేద్దాం, మీరు కూడా భాగస్వాములు కావాలి.